Welcome to Summer Utsav Mela 2024. ఈ బుడ్డిగాడు ఫుల్గా రెడీ అయిపోయాడు అప్పటి నుంచి. టికెట్స్ వచ్చేసి 100 రూపీస్. ఇదంతా 100 రూపాయలు చేసిన మోసం సార్ ఇదంతా. హిమగిరిలు సరిగమలు. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమగిరి సంధ్య వ్లాగ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? బాగున్నారా? వెరీ గుడ్. హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెరీ గుడ్. మేము కూడా సూపర్ గా ఉన్నాం అన్నమాట. పిల్లలకి చాలా రోజుల నుంచి హాలిడేస్ ఉన్నాయి, ఎక్కడికి అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళలేదు. ఇన్ని మంత్స్ నుంచి ఒక 2-3 మంత్స్ నుంచి ఏంటంటే ఎండలు ఎక్కువ ఉండడం వలన ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ధైర్యం సరిపోలేదు, కానీ ఇక్కడిక్కడ లోకల్గా చిన్నగా తిరుగుతూ ఉన్నాము. సో ఇవాళ ఏంటంటే యాక్చువల్గా మేము కులు మనాలి వెళ్దాము, కాశ్మీర్ వెళ్దాము, ఐస్ వరల్డ్కి ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాము. కానీ లక్కీ ఏంటంటే మన హైదరాబాద్కే కాశ్మీర్ని తీసుకొచ్చారంట. చాలామంది వీడియోస్లో ట్రోల్ అవుతానే ఉంది. సో పిల్లలు కూడా చూసి చాలా ఎక్సైట్ అవుతున్నారు. సో వాళ్ళని ఎక్కడికైనా వీకెండ్ బయటకు తీసుకెళ్ళాలని చూస్తూ ఉంటే ఆన్లైన్లో ఈ నెక్లెస్ రోడ్ పైన స్నో వరల్డ్ లాగానే ఇంకొక ప్లేస్ కూడా ఉందంట. దాని పేరేంటో ఎగ్జాక్ట్గా తెలీదు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అందరికీ చూపిస్తాను. మొత్తం అక్కడ లోపలికి వెళ్ళేసి చాలా పెద్ద స్నో ఏరియా ఉందంట, స్నో అంతా పడుతుందంట. సో మనకి పట్టే చెమటల్ని కొంచెం ఆ చల్ల ఏరియాలో ఎంజాయ్ చేసి పిల్లల్ని కూడా కొంచెం టైం స్పెండ్ చేసి హ్యాపీగా చూద్దాం, ఓకేనా? అది హైదరాబాద్లో కొత్త ప్లేస్ కాబట్టి వ్లాగ్ చేస్తున్నాను, సో దట్ మీరు కూడా వెళ్తే పిల్లలతో పాటు ఎలా ఎంజాయ్ చేయొచ్చు, కాస్ట్ ఏంటి, ఎలా ఉంది ఏరియా, దాని గురించి డీటెయిల్స్ అన్నీ చెప్తాను మీకు. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ బుడ్డిగాడు ఫుల్గా రెడీ అయిపోయాడు అప్పటి నుంచి. మంచి ఫ్రాకు షూస్ వేసుకొని హ్యాపీగా రెడీ అయిపోయి పదా 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 అంటాడు. సో వెళ్దామా మనము? ఏం చూస్తావు అక్కడ? స్నో చూస్తావా? వెరీ గుడ్, లెట్స్ గో. భుజమ్మ కూడా రెడీ. నా క్యూట్ బేబీ ఇది. పాపం సింపుల్గా ఉండి హ్యాపీగా ఉంటాడు ఎప్పుడు. యాక్చువల్గా దెబ్బలు తగిలించుకున్నాడు కాళ్ళకి. ఇదిగో నిన్న ఒక పార్క్లో పడిపోయాడంట పాపం. సో అందుకని కొంచెం డల్గా ఉన్నాడు. ఓకే, వెళ్దామా నాన్న? బాబు కోసం ఇవాళ వెళ్ళి ఆల్ విల్ ఎంజాయ్. ఓకే, ఏ మేమందరం వివాన్ నేను కెమెరా స్టార్ట్ చేయగానే అంటున్నాడు మేమందరం చాలా ట్రాఫిక్లో ఉన్నామని చెప్పమ్మా అంటున్నాడు. హలో ఫ్రెండ్స్, మేమందరం చాలా ట్రాఫిక్లో ఉన్నాం, ప్లీజ్ సేవ్ us. See, look at this traffic. మా పాప చూసినప్పటి నుంచి ఎగురుతానే ఉంది. ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది మీకు, ఇదిగోండి ఇది అనమాట. ఇదంతా లోపల ఎలా ఉంటుంది సెటప్ అనేది మొత్తం చూస్తాను మీకు. ఫుల్ ఐస్ ఉంటుందంట, చెమటలు పట్టిపోతున్నాం కదా, ఈ టైంలో మనకి ఖచ్చితంగా హ్యాపీగా ఐస్ ఉంటే ఫుల్గా ఆడుకోవచ్చు. ఏమైంది చూసారు కదా, వచ్చేసాము. నెక్లెస్ రోడ్ పైన ఉందనమాట ఇది. అసలు ట్రాఫిక్ అయితే నాకు ఒక పిచ్చి పట్టేసింది, తలకు వచ్చేసింది అనమాట. చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. కానీ ఆ ట్రాఫిక్ అంటే కూడా ఇక్కడ వెనకాల లైన్ చూస్తున్నారా ఎంత మంది ఉన్నారో, ఎంత లైన్ చూడండి. చాలా కష్టపడితే ఎక్కడో కొంచెం ప్లేస్ దొరికింది. ఈ పాటలు ఏంటో సాహసం అనుకున్నాడు పాటలతోటి.
ఇది చూసారు కదా, వెనకాల అంతా ఇలాగ ఉంటుందని చెప్పి వీళ్ళు అలాగా కొంచెం కలరింగ్ ఇస్తున్నారు. ఆ కలరింగ్లో ఏముంటుందో ఏంటో తెలీదు, ఎందుకంటే చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. ఇవాళ ఫ్రైడే నైట్ యాక్చువల్గా, సో రాంగ్ టైంలో వచ్చామేమో అనిపించింది. సరే ఎనీవేస్, పిల్లలకి చెప్పేసాం కాబట్టి వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు, అందుకనే ఇంకా ఎట్టి పరిస్థితిలో వెళ్ళాల్సి వస్తుంది. ఎంట్రన్స్ టికెట్స్ చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ టికెట్ జస్ట్ 100 రూపీస్ అనమాట. అబౌవ్ 3 years 100 రూపీస్ టికెట్ తీసుకున్నాము. ఈ బుడ్డిగాడిని అండర్ 3 yearsలో వేసేసాం అనమాట. సో టికెట్స్ వచ్చేసి 100 రూపీస్. ఫిష్ ఉత్సవ్ మేళా, ఏ మేళానో వీళ్ళ గోల్ ఏంటో. ఇప్పుడు చూడండి, రచ్చ రబడి ఉంటుంది లోపల. ఇది ఎంట్రన్స్ మొత్తం ఇలాగా, ఇక్కడ నుంచే కొంచెం ఐస్ ఎఫెక్ట్ అంతా ఇచ్చారు. వావ్, సో బ్యూటిఫుల్. ఇలా స్టెప్స్ దిగగానే కింద గ్రాస్ అంతా మ్యాటింగ్ అంతా వేసి చక్కగా మొత్తం ఫిషెస్కి పెట్టారు. ఇదిగోండి, కాశ్మీర్ ఉత్సవ్ మేళా అంట. పైన అంతా ఫ్రూట్స్ తోటి చక్కగా హ్యాంగింగ్స్ చేశారు. అసలు యాక్చువల్గా కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం, కానీ ఇంకా ఫ్రైడే నైట్ రావడం అనేది మా పొరపాటే. బట్ ఉన్న కాడికి ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలంతే. వెల్కమ్ టు సమ్మర్ ఉత్సవ్ మేళా 2024. వెళ్దాం, ఓనా వెళ్దాం వెళ్దాం. ఎంత బ్యూటిఫుల్ ఫిషెస్ ఉన్నాయి కదా. ఓ దట్స్ సో నైస్. వావ్, సూపర్ అంటే సూపర్. చూడండి, ఇది అయిపోయిన తర్వాత ఇంకొక ఎంట్రన్స్ అనమాట లోపలికి. ఇక్కడ నుంచి ఐస్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుందని చాలా ఎక్సైటెడ్ ఉన్నారు మా పిల్లలు. చూద్దాం పదండి. ఇట్లా మొత్తం కూలర్ పెట్టారు. సో ఈ ఏసీ యాక్చువల్గా ఈ ఏసీ ఫీల్ చేసుకుంటూ ఇది వెళ్ళొచ్చు. చలికాలమే కానీ ఫ్యాన్ ఉండాలి అని ఫీల్ అవ్వాలన్నమాట. సో ఈ చల్లదనానికి అక్కడ వాళ్ళు పెట్టిన పోస్టర్స్కి ఇంచుమించు అలాగే ఉన్న ఫీల్ రావాలని వాళ్ళ కోరిక. కానీ ఇదేంటో నాకు అస్సలు వర్త్ అనిపించట్లేదు. ఏదో వచ్చామంటే వచ్చాం. యాక్చువల్గా టికెట్ కూడా చాలా లో కాస్ట్ కాబట్టి అందరు కుప్పలుగా వచ్చేసారనమాట. ఇదిగోండి, ఇలాగా ఎఫెక్ట్ మాత్రం ఇచ్చాడు. లోపల ఎలా ఉంటుందో చూద్దాం పదండి. వీళ్ళది ఇంకా ఫోటోగ్రఫీ నడుస్తూనే ఉంది. ఇక ఆమె పోజులు ఇస్తుంది, ఇక ఫోటోలు తీస్తుంది. సార్ కరెక్ట్గా సరిపోయారు ఇద్దరు. ఇదిగో ఈయన వెనకాల నుంచి మంచుకొండలు వాటర్ అని చెప్పేసి ఇక్కడ ఎలాగో ఫీల్ లేదు కాబట్టి ఆయన మాటలతోటి ఫీల్ తెప్పిస్తున్నాడు అనమాట పిల్లలకి. పాపం కోనల్లోకి కాశ్మీర్లోకి పైనుంచి ఏసీ పెట్టి పక్కన నుంచి ప్లాస్టిక్ పేపర్లు పెట్టి మనల్ని బబ్బి పెడుతున్నారండి వీళ్ళందరూ. ఇదిగోండి, మనం కాశ్మీర్కి వచ్చే మనకి ఫీల్ రావడానికి వీళ్ళందరూ ప్లాస్టిక్ మనకి యాపిల్స్ పెట్టి ఫుల్ కాశ్మీర్ ఫీల్ అయితే తెప్పడానికి ట్రై చేస్తున్నారు. చక్కగా హట్ ఎంత బాగుంది కదా, దూదితోటి హట్ చేశారు. కాశ్మీర్ యాపిల్స్ ఉన్నాయి, చుట్టుముట్టు మొత్తం బంచు ఉన్నట్టు ఫీల్ మాత్రం రావట్లేదు, కానీ పేపర్ పోస్టింగ్ మాత్రం చాలా చాలా బాగుంది.
చాలా చాలా వేడిగా ఉంది. లోపల నుంచి అయితే ఇట్లా ఎంటర్ అయ్యాము. క్రౌడ్ అయితే సూపర్ అంటే సూపర్ క్రౌడ్ ఉంది. పిచ్చెక్కేసింది. కానీ ఏంటంటే పిల్లలు వచ్చారు కాబట్టి ఇంకా ఎంజాయ్ చేయించాలి. సో లోపల అంతా ఎంటర్ అవ్వగానే వెనకాల కాశ్మీర్ యాపిల్స్ అట్టు దాకా కొంచెం వాటర్ ఎఫెక్ట్ ఇచ్చి పైనుంచి స్నో కూడా పడుతుంది చూడు. సూపర్ వివాన్ ఆర్ యు ఎంజాయింగ్? వెరీ గుడ్. ఆడుకుందాం పద, ఇప్పుడు స్నో వస్తుంది. కానీ అసలు ఎంత ఉడకపోతుందంటే ఈ జనాలకి మా వేడికి పిచ్చి అంటే పిచ్చి ఎక్కిపోతుంది అసలు. ఇంతే, ఇదంతా సెటప్ అంతా ఇంతే. ఇంకా దేవుడా పాపం పిల్లలకి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు. వాళ్ళు కొంచెం అప్సెట్ అయిపోయారు పాపం. ఏమైనా అమ్మకి ఏమైనా చెప్పు. కాశ్మీర్లోకి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసి స్నోలో ఎంజాయ్ చేద్దామని వచ్చారు. కానీ చెమటలు పట్టిపోయి చెమటలు కారిపోతున్నాయి. యాక్చువల్గా లోపల అసలు వర్తే కాదండి. 100 రూపీస్ కూడా వర్త్ కాదు, 10 రూపీస్ కూడా వర్త్ కాదనిపించింది నాకు. ఎందుకంటే జస్ట్ ఒక్క దగ్గర ఏసీ పెట్టాడంతే. దీనికంటే మనం బెస్ట్ ఆప్షన్ ఏం చేయొచ్చు అంటే మన ఇంట్లో ఏసీ వేసుకొని బబుల్ మిషన్లో బబుల్స్ ఊదుకుంటూ కాశ్మీర్ సినిమా పెట్టుకొని ఏదైనా వ్యూ పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తే 300 రూపీస్ మిగిలిపోతుంది. ఇంట్లో ప్రశాంతంగా ఉంటాం. వందల మంది మధ్యన ఈ ప్లాస్టిక్ డబ్బాలు ప్లాస్టిక్ షీట్స్ వేసి ఏం చేయాలనుకున్నాడో ఏం పెట్టాడో అస్సలు అర్థం కాలేదు. మీరు పొరపాటున కూడా రాకండి. జస్ట్ అలా చూద్దాము అనుకుంటే ఒక్కరు వస్తే బెస్ట్. కానీ ఫ్యామిలీతో పాటు 1000 రూపాయలు 600 పెట్టుకొని వస్తే మాత్రం శుద్ధ దండగా. ఫస్ట్ టైం అనుకున్నా నేను తిరిగిన ప్లేస్కి ఇలాంటి చెమట పట్టిన రివ్యూ ఇవ్వడం. ఇంకా బయటికి రాగానే కానీ పడుతుందా అసలు? వేస్ట్, శుద్ధ వేస్ట్. నాన్న బాగుందమ్మా? వేస్ట్ అంట. వివాన్ మొహం చూస్తేనే తెలిసిపోతుంది మీకు. సో ఇట్స్ వేస్ట్. ఇదిగోండి ఇలాగ ఎగ్జిట్ తర్వాత ఇంకా వీళ్ళది షాపులు, వీళ్ళ షాపింగ్ సెంటర్స్ నడుపుకోవడానికి ఇదేదో వేషం వేశారనమాట. సో ఇది నాంపల్లి ఎగ్జిబిషన్ తర్వాత వీళ్ళకి ఎక్కడ పెట్టాలో తెలియక ఇలాంటి వేషం వేసి ఇక్కడ పెట్టారని నా ఫీలింగ్. దానా నీకు రియల్ కాశ్మీర్ తీసుకెళ్తారని ప్రామిస్. ఓకే, విల్ గో అండ్ సీ a new place. దొంగ తెచ్చుకుని చూడండి. వచ్చిన కొద్దిసేపటికే సౌదలు కావాలి మీకు. అన్నయ్య తింటావా అంట. దా మా అన్నయ్య ఫుల్ అప్సెట్. ఏం కావాలేదా, ఇట్స్ ఓకే. బాగుంది నాన్న, కానీ నువ్వు అంత పెద్ద పెద్దవి పెట్టుకోలేవు కదా. భయ కిత్తాయే? 100 రూపీసా? వెరీ గుడ్. ఓన్లీ 100 రూపీస్ అంట. ఇదిగోండి ఇక్కడికి వస్తే 50 రూపీస్కి ఇవన్నీ దొరుకుతాయంట మీకు. హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, ఇంకవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా నాకు ఇవన్నీ చెప్పే ఓపిక, మూడు, ఉత్సాహం మొత్తం చచ్చిపోయినాయి సార్. బట్ స్టిల్ మీకు చిన్న గ్లాన్స్ చూపిస్తున్నాను. అన్ని బాబుకి కొంచెం కుర్తాస్ లేవని చెప్పేసి ఈ షాప్లో కొన్ని కుర్తాస్ చూస్తున్నాము. కలెక్షన్ మాత్రం చాలా చాలా బాగుంది. ఇంకెలాగో ఖర్చు పెట్టుకొని వచ్చాం కదా, ఈ షాపింగ్లో అయినా కొంచెం సాటిస్ఫై అవుదామని చెప్పేసి ఈవెన్ నేను ఈ షాప్ కీపర్ని అడిగాను, అసలు ఏంటండి ఎలా ఉంటారు, అసలు ఏం మీరు కాశ్మీర్ రెడీ చేశారు, ఇదంతా ఏంటంటే, నిజంగా మేడం మీరు అందరూ కూడా బ్లాగ్లో తీసి మీరు పెట్టండి, మీలాంటి వాళ్ళు పెడితేనే తెలుస్తుంది అందరికీ, అసలు ఏంటో మేము కూడా వేడికి చచ్చిపోతున్నాము, ఏదో స్టాల్ పెట్టాం కాబట్టి ఉండాల్సి వస్తుంది అనేసి అంటున్నాడు పాపం. అయితే ఈయన పని మీద ఉన్నాడు. ఇది కూడా మా పిల్లలు మాత్రం వాళ్ళ పని మీద ఉన్నారనమాట.
సో అది బాబుకి కొన్ని కాటన్ కుర్తాస్ చూస్తున్నాం. బాబుకి అస్సలు బొత్తిగా ఏం లేవన్నమాట. సో అందుకని కొంచెం కలెక్షన్ తీస్తున్నాం. మేము కాశ్మీర్ ఉంటుంది అక్కడ ఇంకా ఏదో చూపించేస్తారు, నిజంగానే స్నో వరల్డ్ లాగా ఉంటుందని చెప్పేసి చాలా ఎక్స్పెక్టేషన్స్తోని పిల్లల్ని ఆ ఇన్స్టా రీల్స్ అన్నీ చూపించి పాపం తీసుకెళ్ళాను. కానీ చాలా చాలా డిసప్పాయింట్ అయిపోయారు పాపం పిల్లలు ఇద్దరికి. ఫుల్ చెమటలు, అక్కడంతా ప్లాస్టిక్ షీట్స్, జస్ట్ నీళ్లు, ఆ ఏసీ కూడా చాలా చాలా లైట్గా ఉందన్నమాట. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి అది రీచ్ అవ్వలేదని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ నేను కూడా చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయాను. సో అదంతా ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చుకోవడానికి, నన్ను ఒక కామ్ మైండ్ చేయడానికి ఒకటండి నా మైండ్ థెరపీ వచ్చేసి జస్ట్ ఒక లైట్గా షాపింగ్ చేస్తాను. అది ఎప్పుడు లైట్గా అంటాను కానీ ఎప్పుడు హెవీగానే అయిపోతుంది. సో అలాగా మేము ఆ కాశ్మీర్ వే నుంచి కొంచెం బయటికి రాగానే యాజ్ ఇట్ ఈజ్గా మీరు మన చార్మినార్లో కానివ్వండి, లేదంటే నాంపల్లి ఎగ్జిబిషన్స్లో మనం ఏమైతే చూస్తామో ఐటమ్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అన్ని స్టాల్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. కొన్ని షాప్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయండి. వాళ్ళ దగ్గర కుర్తీస్ కానివ్వండి, ట్రెండింగ్లో ఉన్న ఫ్రాక్స్ కానివ్వండి, లేదంటే జస్ట్ ఒక పైజామా సెట్ కానివ్వండి, చాలా చాలా బాగున్నాయి అండ్ రీజనబుల్ అనిపించినాయి అనమాట నాకు. 250, 300, 500, 350 అలాగా సెట్స్. ఇంకా నైట్ వేర్ కూడా చాలా కూల్గా ఉన్నాయి అనమాట బట్టలన్నీ. అలా చూస్తూ ఉన్నాను. ఇంకా చూస్తూ ఉంటే అలా చూస్తూ ఊరుకోను కదా, ఒక 10 చూడడం, ఒక 2 తీయడం, ఒక 10 చూడడం, 2 తీయడం అలా జరిగింది. సో పిల్లలకు కూడా కొంచెం అక్కడక్కడ చిన్నగా ఏమేమి కావాలో అవి ఇప్పించాను. ఎందుకంటే పాపం వాళ్ళు చాలా అంటే చాలా డిస్టర్బ్ అయిపోయారు. ఆ క్లైమేట్ ఒకటి అంత వేడి అండ్ అక్కడ జనాలు, అసలు ఎంత జనాలు అంటే అఫ్కోర్స్ అది మా మిస్టేకే. ఎందుకంటే హైదరాబాద్లో వీకెండ్ అంటే ఇంకా ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళే ఉంటారు, ఇంకా ఫుల్ క్రౌడ్ ఉంటుంది కాబట్టి. సో అలాగా చాలా క్రౌడ్ ఉందన్నమాట అలాగా. సో అలాగా ముందుకు వెళ్ళిపోయి ఫుల్గా షాపింగ్ చేసుకున్నాము. చాలా ప్లేసెస్ తిరిగాము, చాలా షాపింగ్ చేసాము. ఇక్కడ చూడండి చాలా మంచి ప్లేసెస్ చూపిస్తాను మీకు. బ్యాంగిల్ కలెక్షన్ మాత్రం చాలా చాలా బాగుంది. కిतना भैया पूरा 150 అంట. 6 పీస్ 6 పీసే. బ్యాంగిల్ కలెక్షన్ మాత్రం సేమ్ నాంపల్లిలో దొరికినట్టు, మనకు తిరుపతిలో దొరికినట్టే చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. చూడడానికి మాత్రం కళ్ళు చాలట్లేదు, కొంటే మాత్రం ఇంకా పిచ్చెక్కేస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పటికే చాలా చాలా కొనేసాను, పిచ్చి పట్టేస్తుంది నాకు ఈ బ్యాంగిల్స్. స్టిక్కర్ ప్యాకెట్స్ ఎక్కడన్నా కనిపిస్తే. భయ కిత్తా 150 రూపీస్కి 4. చాలా చాలా బాగున్నాయి, మంచి వెరైటీ కలెక్షన్స్ ఉన్నాయి చూడండి. వావ్ సూపర్ అసలు. చాలా నైట్ డ్రెస్సెస్, నైట్ వేర్ పిల్లలకి, బ్యాంగిల్స్, పర్ఫ్యూమ్స్ అని చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. మనకి నాంపల్లి ఎగ్జిబిషన్లో ఎంతైతే దొరుకుతాయో దానికి కూడా ఇంకా రీజనబుల్ ఉన్నాయి. నాకు చాలా చాలా నచ్చినాయి అనమాట. అందుకని చెప్పేసి ఇంకా చాలా షాపింగ్ చేసాము. ఇదిగోండి మూటలు షాపింగ్ చేసాము. నా చేతిలో కూడా చాలా బ్యాగ్స్ ఉన్నాయి. చాలా అలసిపోయాము. నా ముఖం నేను చూపించలేదు ఎందుకంటే పిచ్చిగా అయిపోయాం ఫుల్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇట్. షాపింగ్ అయితే బాగుంది, మీరు షాపింగ్ చేయొచ్చు. పాకిస్తానీ చున్నీస్ ఇదిగోండి. సో దట్స్ ఆల్ అబౌట్ ఇట్. చాలా స్టాల్స్ ఉన్నాయి, ప్లే ఐటమ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. యూ ఆల్ కెన్ ఎంజాయ్ షాపింగ్. బట్ దాని మీద హోప్స్ పెట్టుకుని మాత్రం రాకండి అంతే. స్పెషల్ ఆఫర్ 1 పీస్ 400 రూపీస్, 3 పీస్ 1000 రూపీస్ ఫిక్స్డ్ రేట్ అంట. కాటన్ డ్రెస్సెస్ చాలా చాలా బాగున్నాయి, క్వాలిటీ అయితే సూపర్ ఉన్నాయి అనమాట. మేము ఆల్మోస్ట్ వద్దు అనుకుంటానే జస్ట్ ఒక స్కర్ట్ కోసం వచ్చేసి ఇంకా ఇదిగోండి ఎలిఫెంట్స్, ఈ క్యామిల్స్ ఇవన్నీ నచ్చాయని చెప్పేసి మళ్ళీ 10 డ్రెస్సెస్ కొన్నాం. ఇంకా అంతే మాకు పిచ్చి పట్టేసేలాగా ఉంది ఈ షాపింగ్ అంతా. ఇదిగోండి స్కర్ట్స్ కూడా ఎంత బాగున్నాయి చూడండి, సో బ్యూటిఫుల్ కదా. సో ఇలాగ మాకు షాపింగ్ ఇంకా కంటిన్యూ అయితేనే ఉంది. అంబేద్కర్ గారు మాత్రం అలాగే ఉన్నారు. షాపింగ్లు చేసి మాకు కవర్లు సరిపోకపోతే మమ్మల్ని చూసి దయతలిచి ఒక అతను పెద్ద సంచి ఇచ్చాడు. ఇదిగో నేను సంచి నింపుతానే ఉన్నాడు, నింపి హలో సార్ లెట్స్ గో. షాపింగ్ సెంటర్స్ అన్నీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చామనుకోండి, ఇలాగ మనం పెట్టుకున్న చిల్లు కాకుండా మన పిల్లలు పెట్టే చిల్లు కోసం వెయిట్ చేయాలి. చెప్పేది ఏంటంటే, మనం ఎలాగో షాపింగ్లన్నీ చేసి మొత్తం పర్సు ఖాళీ చేసుకుంటాం కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక పిల్లలు హైపర్ ఎక్సైట్ అయిపోయి ఇవన్నీ ఆడిపించి మన పర్సు ఉన్న బ్యాలెన్స్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఎన్ని గేమ్స్ ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్ నాంపల్లి అండి. ఇదిగోండి ప్రసాద్ ఐమాక్స్ కింద ఇవన్నీ ఉన్నాయన్నమాట. కానీ వేడి ఒక్కటి, హ్యూమిడిటీ లేకపోతే కనుక చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వేడి ఎక్కువ ఉంది కాబట్టి అసలు
పిచ్చి లేస్తుంది అసలు, ఫుల్గా చెమటలు కారిపోతున్నాయి, షాపింగ్ చేయలేకపోతున్నాము, వాటర్ బాటిల్స్ అయిపోతున్నాయి. అలాగా ఈ హార్సెస్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. చిన్నప్పుడు ఇలాంటివన్నీ ఎక్కుతుంటే ఉన్న ఆనందం అసలు ఎంత సూపర్ కదండి అసలు. ఇక్కడ విఆర్ గేమింగ్ అని చెప్పేసి ఇక్కడ అంతా ఇదిగోండి కళ్ళకి ఇలాగా పెట్టేసి రియల్గా వాళ్ళకి కొట్టుతున్నట్టు మరి ఏమవుతుందో కానీ వీళ్ళంతా ఊగిపోయి కింద పడిపోతున్నారు. ఎంత ఫనీగా ఉందో. బాబు ట్రై చేస్తా అంటుండు కానీ భయం వేస్తుందని చెప్పి వాళ్ళ డాడీకి అతుక్కున్నాడు. ఈ అబ్బాయి అయితే అప్పటి నుంచి డిస్కో డాన్సే. ఇదంతా 100 రూపాయలు చేసిన మోసం సార్. ఇదంతా 100 రూపాయలు అని చెప్పేసి టికెట్కి వస్తే సుమారు 12,000 అయింది మొత్తం షాపింగ్. ఇదిగో నేను అలసిపోయి సంచులన్నీ మోసి అలసిపోయాడు. ఇంకా ఎంత బాగుంది చూడండి కలర్ఫుల్. నేను చూసారా జస్ట్ కూలి పనికి వెళ్ళొచ్చింది అలాగే ఎట్లా అయిపోయాను. ఎంత చెమటలు కారుతున్నాయి, పిచ్చి అసలు. ఈ వేడికి చచ్చిపోయేలా ఉన్నాం. బట్ షాపింగ్ చాలా బాగున్నాయి. ఇక్కడ కలంకారీ కుర్తాస్ కానివ్వండి, కాటన్ కుర్తాస్, పిల్లలకి సెమీ కుర్తాస్ చాలా బాగున్నాయి. పిల్లలకి చాలా షాపింగ్ చేసాము, చాలా మంచిగా అనిపించింది అనమాట. ఏమో ఓకే కాశ్మీర్ ఏదో చూపించాడు కానీ కాశ్మీర్ తర్వాత ఉన్న షాపింగ్ ఎంజాయ్ చేసాం మేము యాక్చువల్గా. అఫ్కోర్స్ మీ అందరికీ తెలుసు కదా నేను షాపింగ్ చాలా ఎంజాయ్ చేస్తాను, సో అదే చేశాను అనమాట. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. చాలా కష్టపడి ప్రతి ఒక్క వ్లాగ్ తీస్తానండి. మీరందరూ నాకు తప్పకుండా సపోర్ట్ చేయాలి. అండ్ మీకు ఎలాంటి వ్లాగ్స్ నచ్చుతాయి అనేది నాకు ప్లీజ్ కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏదున్నా సరే వాట్ ఎవర్ కమ్స్ ఇన్ టు యువర్ మైండ్ ప్లీజ్ కమెంట్ బిలో. ఐఎమ్ హ్యాపీ టు టేక్ ఎవ్రీథింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. Until next beautiful vlog, Sandhya signing off. Bye bye.